హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే మండే రోజు వ్లాగు. సో మేము బస్ దిగి ఇంటికి వచ్చేసరికి 8:30 అయిపోయిందండి ఆ రోజు టైం అయితే. ఇంకా రాగానే అంటే పిల్లలకి 9కే కదా స్కూలు. అండ్ మా హస్బెండ్ కూడా 1 వీక్ లీవ్లో ఉన్నారు కదా. అసలు చాలా హడావిడి అయిపోయింది. అంటే ఆయనేమో నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, నేను అటెండ్ అవుతాను, నువ్వు పిల్లల్ని చూసుకో అని చెప్పారు. అందుకే నేను దారిలో వచ్చేటప్పుడే ఇంట్లోకి, అంటే ఇప్పుడు ఇంట్లో ఏమీ ఉండవు కదా మనకి వెజ్జెస్ అలా, అందుకే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేశానండి. కరెక్ట్గా మేము వచ్చే టైంకి ఆర్డర్ కూడా వచ్చేసింది. అండ్ పిల్లల కోసం అంటే బ్రేక్ఫాస్ట్లో చేయడానికి కూడా ఏమీ లేవు ఇంట్లో, అందుకే కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ అయితే ఆర్డర్ చేసేసుకున్నాను. అబ్బా నిజంగా అండి ఇలా ఇన్స్టంట్ డెలివరీలు రావడం చాలా హెల్ప్ అవుతుంది కదా. నాలాంటి వాళ్ళకైతే చాలా అనిపిస్తుందండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంత హడావిడిగా మళ్ళీ ఇప్పుడు సిటీలో కొంచెం అంటే ఎంతైనా ట్రాఫిక్ ఉంటుంది కదా. సో ఇంత మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోవాలన్నా కూడా హడావిడి అయిపోయేది. మా హస్బెండ్ ఏంటంటే బయట తినేద్దాము అన్నారు బ్రేక్ఫాస్ట్. కానీ నేనే ఎందుకులే, ఇంకా పిల్లలకి అంటే కొంచెం హెల్త్ బాగాలేదు, మా హస్బెండ్ కూడా హెల్త్ బాగోట్లేదు కదా, బయట వద్దు ఉప్మా చేసేస్తాను, మా పిల్లలు ఎలాగో ఉప్మా ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడు ఉప్మా చేసినా అండి క్యారెట్ ఉప్మానే చేస్తాను. అంటే ఎంత క్వాంటిటీ ఉప్మా రవ్వ తీసుకుంటానో అంత క్వాంటిటీ మళ్ళీ అంటే సేమ్ క్యారెట్ తురుము అలా కూడా వేస్తాను. ఇంకా వెళ్ళేటప్పుడు మొత్తం కిచెన్ అంతా సర్దుకొని వెళ్ళాను కాబట్టి నీట్గా ఉందండి. ఇంకా కానీ అవి మొత్తం సర్దలేదు, దానివల్ల అందులో వెతుకుతూ ఉన్నాను గిన్నెలు ఎక్కడున్నాయి ఏంటి అనేది. అండ్ ఇది సర్వీస్ అపార్ట్మెంట్ కదా, ఇంకా మేము మొత్తం అన్ని బాక్సెస్ ఓపెన్ చేసి సర్దుకోలేదు, ఓన్లీ కొన్ని కొన్ని ఐటమ్సే సర్దుకున్నాము. దానికి తోడు ఇండక్షన్ స్టవ్ అండి, అబ్బా కొంచెం ఎక్కువ టెంపరేచర్ పెడితే అంటే మనకి కరెంటు కదా పెడితే మాడిపోద్ది, అలా అనేసి మొత్తం స్లిమ్లో పెట్టామనుకోండి మొత్తంకే ఫ్రై అవ్వదు, ఒక టైప్లో ఉంటుంది. ఇండక్షన్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే దీనిపైన వంట చేయగలరండి, లేకంటే మనకి మొత్తం ఇంక అన్నీ మాడిపోతూనే ఉంటాయి. అండ్ మనం అక్కడే నిల్చొని చేయాలి కొంచెం సేపు. అంటే మనం స్టవ్ మీద ఏముంది చెప్పండి, కొంచెం పెట్టేసి వేరే పని చేసుకుందాము అంటే ఇందులో అయితే అలా కుదరదు. నాకు అందుకే దీనిపైన పెద్ద చిరాకు వచ్చేస్తే కానీ ఇంకా తప్పదు కదా. ఇంకొక 1 వీక్ అండి, ఇంకో 1 వీక్ కష్టపడితే అంటే ఈ మంత్ 25th కన్నా ఆగస్ట్ 1 నుంచి అన్నా హౌస్ అయితే షిఫ్ట్ అయిపోతాము. హౌస్ కూడా దొరికింది దేవుడి దయ వల్ల. అంటే మేము ఎప్పటి నుంచో ఒక కమ్యూనిటీ ఇట్లా రోడ్డు పక్కకే ఉంటుంది, చాలా పెద్దదండి, మంచిగా ఉంటుంది. అనుకుంటూ ఉండేవాళ్ళం అబ్బాయి ఇందులో హౌస్ రెంట్కి తీసుకుంటే బాగుండేది, ఆఫీస్కి దగ్గర స్కూళ్ళకి కూడా దగ్గరగా ఉంటుంది కదా, అలా అనుకుంటూ ఉండేవాళ్ళం. దేవుడి దయ వల్ల మాకు అందులోనే దొరికేసింది. ఎప్పుడైనా అండి మన లైఫ్లో ఒకటి జరుగుతుంది అంటే, మేము ఆ 3 BHK అది తీసుకొని ఆ ఓనర్ ఇవ్వలేదు కదా, ఎంత బాధపడిపోయామో, అరే ఈ ఓనర్ ఎందుకు ఇలా చేశాడు లాస్ట్ మూమెంట్లో అని బాధపడ్డాం. కానీ ఇప్పుడు అంతకంటే బెటర్ హౌస్ దొరికిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే దేవుడు మనకి ఓపిక ఇవ్వాలి. అంటే అప్పుడు మనం బాధపడతాం కానీ దేవుడు మనకు మంచిగా చేస్తాడేమో అనిపిస్తుంది. ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. మా హస్బెండ్ ఏమో పిల్లలకు స్నానాలు చేపిస్తాను ఇంకా అని చెప్పారు. ఆయన స్నానం చేపించే గ్యాప్లో బట్టలు వేస్తున్నానండి. ఒక 2-3 ట్రిప్పులు వేసానండి బాబో. ఇవాళ బట్టలు అయితే అంటే 1 వీక్ అయిపోయింది కదా, అవి స్మెల్ వచ్చేస్తాయండి. ఇంకా నేను అలానే ఇంకో 1-2 డేస్ ఉంచినా కూడా అప్పటికే స్మెల్ రావడం స్టార్ట్ అయిపోయాయి. అందుకే ఫస్ట్ కిడ్స్ బట్టలు అన్నీ వేసేసి తర్వాత మావి కూడా వేద్దాము అనేసి ఇవాళ అంటే ఎక్కువ టైం బట్టలకే తీసేసుకున్నాను. ఇంకా మనము జర్నీలు చేసి వచ్చినప్పుడు ఒకప్పుడు అండి నిజంగా మీరు చెప్తే నమ్మరు, ఎక్కడికైనా వెళ్ళొచ్చినా లేదంటే డేలో అయినా కొంచెం పని చేసినా కూడా అలసిపోయేదాన్ని. బట్ ఇప్పుడు అలా కాదు, ఇంకా ఎవరు చేస్తారు చెప్పండి, మన పని మనమే చేసుకోవాలి కదా. మా హస్బెండ్ ఏమో ఇంకా మీటింగ్లో కూర్చునిపోయారు, నేనేమో పిల్లల్ని నువ్వే డ్రాప్ చేయని చెప్తే నేను ఆటో బుక్ చేసుకున్నానండి. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, బట్ ఈ పిల్లలు నడవరు, ఇంకా వాళ్ళని ఎత్తుకొని నడిచే అంత ఓపిక అయితే నాకు ఉండదు. అందుకే ఇంకా ఆటో బుక్ చేసుకుంటాను. అక్కడ మా లడ్డుగాడేమో అమ్మ డాగుని కూడా వీడియో తీయమ్మా, నువ్వు డాగుని కూడా వీడియో తీయమ్మా అని చెప్తూ ఉన్నారు. పిల్లలు మాత్రం ఏడవకుండానే, అంటే కొద్దిసేపు ఏడుస్తారులేండి, మరీ అంటే పెద్దగా పేచి పెట్టి అంత ఎక్కువ ఏడవరు. కానీ నేను స్కూల్కి వెళ్ళనమ్మా అని చిన్నబాబు అంటూ ఉంటాడు. స్కూల్కి వెళ్ళాక, అది కూడా దగ్గర దాకా వెళ్ళాక అంటాడు. వాళ్ళకి ఇంకా బాక్స్లో కొంచెము అత్తమ్మ పంపించారు కొన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ అన్నీ పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించాను. జస్ట్ 4 hours ఉంటానండి, మళ్ళీ 12:30-1 ఆ టైంకి వెళ్ళేసి మళ్ళీ తీసుకొచ్చేసుకుంటాను నేను. ఇప్పుడు ఉంటున్న ఈ హౌస్ స్కూల్కి చాలా దగ్గర. అండ్ మేము మళ్ళీ కొత్తగా తీసుకునే హౌస్ కూడా దగ్గరే అండి. అండ్ ఆఫీస్కి దగ్గర, స్కూల్కి దగ్గర ఉంటుంది. కానీ ఇంకా స్కూల్ బస్ వస్తుంది. కొత్త ఇంట్లోకి వెళ్ళాకైతే ఇంకా ఈ ఆటోలు ఇదంతా ఎందుకులే, స్కూల్ బస్ పెట్టేసుకుందాము అనుకున్నాను. ఉప్మా అయితే కొంచెమే చేశానండి. ఇంకా మా హస్బెండ్ కూడా అత్తమ్మ పంపించిన స్నాక్స్ అవన్నీ కొన్ని బాక్స్లో తీసుకెళ్ళారు ఆఫీస్కి. ఆఫీస్లో అంటే అందరికీ పంచి పెడతాను. ఎక్కువగా తినమండి మేము, అంటే పిల్లలు కదా, ఇంకా అంటే ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్నే, మా
హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారంటే నైట్ వస్తారు, ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను. అన్ని రకాల స్నాక్స్ ఏం తింటాను చెప్పండి. దానికి తోడు ఇంకా మా హస్బెండ్కి కూడా కొంచెం గొంతు బాగాలేదు కదా, ఆ సున్నుండలు అవి తినను. ఆఫీస్లో అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, టేస్ట్ బాగుంటాయి కదా అనేసి కొన్ని ఎక్కువగానే డబ్బాలో ప్యాక్ చేసేసి అయితే పంపించేశాను. అండ్ మా అక్క చికెన్ ఫ్రై పెట్టింది అని చెప్పాను కదండి ముందు రోజు, బాగుంది అదైతే. ఇంకా నేను డైరెక్ట్ రైసే తినేస్తున్నాను. నేను ఎక్కువగా అంటే బ్రేక్ఫాస్ట్ చాలా లేట్గా చేస్తానండి, అంటే మార్నింగే ప్రిపేర్ చేస్తాను కానీ తినడం లేటు. ఇవాళ కొంచెం ఉప్మా తక్కువ క్వాంటిటీలోనే చేశాను, నాకు ఉప్మా తినాలనిపించలేదు. అండ్ ఇవాళనైతే నాకు మీ నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలండి, అంటే హెల్ప్ మీన్స్ సజెషన్ కావాలి. ఏంటంటే మా ఇంట్లో 3 మ్యాట్రెస్లు ఉన్నాయి మొత్తము. మేము ఒక మ్యాట్రెస్ అంటే యూస్ చేయలేదు మొత్తంకే, అది జస్ట్ ఒకసారి బెడ్ మీద వేసాము, తర్వాత పక్కకు పెట్టేశాను. అది 3 BHK తీసుకుందాం కదా, 3 బెడ్లలో ఉంటుంది కదా అనుకున్నాను కానీ ఇంకా పక్కకే పెడుతూ ఉన్నాను. మొన్న మా రమణత్తే అత్తమ్మ వాళ్ళ సిస్టర్ ఉంటారు కదా హైదరాబాద్లో ఒక ఆవిడ, వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఆవిడ ఎమ్మ మ్యాట్రిస్ ఒక బెడ్ మీద కొనుక్కున్నారంట, ఇంకొక బెడ్ మీదకి ఏ మ్యాట్రిస్ లేదు. అసలు నేను వెళ్ళినప్పుడు చూశాను, అయ్యో మీరు ఎందుకు కొనుక్కున్నారు అంటే, నాకు ఏమైనా ప్రమోషన్స్ కొలాబరేషన్స్ అలా వస్తాయి కదా, నేను ఇచ్చేదాన్ని కదా అత్తమ్మ అంటే, ఇంకా ఆవిడ నాకేమో చెప్పలేదు. మా భవానీకి చెప్పారంట, కానీ భవానీకి ఏమో మ్యాట్రిస్లు కొలాబ్ రాలేదనుకుంటా. తను లేదు పెద్దమ్మ ఎమ్మ బాగుంది అంటే ఎమ్మ కొనేసుకున్నారంట. నేను చెప్పాను నా దగ్గర ఎలాగో యూస్ చేయను, ఒక మ్యాట్రిస్ ఉంది అంటే కొత్తది, ఇంకా నేను ఎలాగో యూస్ చేసుకోను, ఆవిడకైనా పంపిస్తే బెటర్ కదా. అండ్ మ్యాట్రిస్లు చాలా కాస్ట్ ఉంటాయండి, అందుకే బెటర్ కదా ఇంకా నేను ఎవరైనా ప్యాకర్స్ వాళ్ళు ఉంటే పంపిద్దాము అనేసి. అలా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే సింగిల్ ఐటము, ఇప్పుడు మొత్తం ఐటమ్స్ మనం హౌస్ షిఫ్టింగ్ అంటే ఒకరిని మాట్లాడుకోవచ్చు, బట్ ఇది ఒక్కటే సింగిల్ ఐటమ్ కదా. సింగిల్ ఐటమ్స్ ఇలా ఎవరైనా పార్సల్ చేసే వాళ్ళు ఉంటే మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి, కొంచెము నాకు కూడా హెల్ప్ అవుతుంది. లేదంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరితో మాట్లాడాలి, ఫాలోఅప్లు చేయాలి, నాకు అంత ఓపిక కూడా లేదు. ఒక్కసారి మనము ఆ జస్ట్ డైల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే మల్టిపుల్ కాల్స్ వస్తాయి. ఇంకా ఇదైతే ఒక స్టోర్ రూమ్ లాగా పెట్టేశామండి, అన్ని బాక్సెస్ కూడా ఓపెన్ చేయలేదు. అంటే ఎందుకు ఇంకా మళ్ళీ షిఫ్ట్ అవుతాం కదా అనేసి ఇవన్నీ కూడా ఇలానే ఉంచాము. ఆ హౌస్కి ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు షిఫ్ట్ అంటే ఎప్పుడు సర్దుకుంటానో, నాకు ఈ మెసప్ ఎప్పుడు పోతుందో ఏంటో. తప్పకుండా అలా సింగిల్ ఐటమ్స్ ఎలా నేను ఆవిడకి పంపించాలి, మీకు ఏమన్నా కొంచెం ఐడియా ఉంటే, బెంగళూరులో ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కదా, అంటే మీకు ట్రాన్స్ఫర్ అయినప్పుడైనా ఇలా సింగిల్ ఐటమ్ ఎలా పంపించాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా చూస్తుండగానే టైం అయిపోయిందండి. ఇవాళ వంట చేసేసాను, సింపుల్గా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను వాళ్ళ కోసము. ఇంకా పిల్లల్ని మళ్ళీ ఆటో బుక్ చేసుకొని తీసుకొచ్చేస్తున్నాను. వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్తానండి, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు అయితే ఆటోలో తీసుకొచ్చేస్తాను. ఫుడ్ తినిపించేశాను. ఇంకా జర్నీ చేశారు కదా పిల్లలు, పాపం బాగా నీరసమైపోయారండి. చిన్న బాబు అయితే అలానే పడుకుండిపోయాడు, రాగానే నిద్ర వచ్చేస్తుందమ్మా అంటే ఫుడ్ తినిపించేసి పడుకోబెట్టాను. ఇంకా మా పెద్ద బాబు కూడా పడుకునేవాడే, బట్ వాడికి ఏంటంటే ఫుల్గా హోంవర్క్ ఇచ్చారు. ఈ 1 వీక్ నుంచి లేడు కదా స్కూల్లో, ఆ 1 వీక్ హోంవర్క్ ఇచ్చాడండి. పాపం బుద్ధిగా కూర్చొని రాసుకుంటున్నాడు. హోంవర్క్ చాలా బాగా రాస్తాడండి, అసలు సతాయించడం అంటే కొద్దిసార్లు సతాయించుతానులేండి నేను, అంటే నేను రాయనమ్మా అలా అని చేస్తాడు. ఒక 5-6 పేజెస్ ఇచ్చారు. ఇప్పుడు జాయిన్ అయిన స్కూల్లో రోజు హోంవర్క్ ఇస్తున్నారండి. ముందు స్కూల్లో అయితే అసలు ఎక్కువగా అంటే వీక్లీ వన్సే హోంవర్క్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో రోజు ఇస్తున్నారా, ఇంకా కూర్చొని రాస్తూ కష్టపడుతూ, అది కూడా ఇష్టంగా కాదు కష్టంగానే రాస్తాడు. అమ్మో ఇన్ని పేజెస్ రాయాలమ్మా, నువ్వు కూడా ఒక పేజీ రాసివ్వమ్మా అలా అంటూ ఉంటాడు. లేదమ్మా నువ్వే రాయాలి అనేసి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఇవాళ రోజంతా మా వాడికైతే హోంవర్కే సరిపోయింది. అండ్ ఇంకా అత్తమ్మ అయితే వచ్చేటప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే సెండ్ చేశారండి, అవే చూపిస్తున్నాను మీకు. అండ్ ఇది మా ఆడపడిచి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. ఇందులో టిఫిన్ బాక్స్, బ్లౌజ్ పీసు, చలివిడి, ఒక బూర, అది ఆ ఐటమ్ వేసైతే బ్లౌజ్ పీసు అవన్నీ వేసేసి ఇచ్చింది. మా వాడికి టిఫిన్ బాక్స్ బాగా నచ్చింది, అమ్మ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయమ్మా అని చెప్తూ ఉన్నాడు. సరే అమ్మ నీకు రేపు బాక్స్లో పెడతానులే అనేసి చెప్పాను. అండ్ రీసెంట్గా అంటే మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్కి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, గ్రూపరేషన్ తెల్లారి. ఆ రోజు ఇంకా నేను ఏమీ వీడియో కూడా షూట్ చేయలేదండి. మా తోటికోడల వాళ్ళ రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అబ్బా వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, వాళ్ళకి నన్ను మీట్ అవ్వడం ఫస్ట్ టైం అండి, బట్ వాళ్ళ కూతుర్ని ఎలా ట్రీట్ చేస్తారో అంత మంచిగా మాట్లాడి వచ్చేటప్పుడు ఈ శారీ కూడా పెట్టారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకంటే మా మమ్మీ రీసెంట్గా చనిపోయారు కదా, ఒక్కసారి మా మమ్మీ ఎప్పుడో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడతో మాట్లాడారు, పెద్దమ్మ గారితో. అప్పుడు అంతే ఒక్కసారి మాట్లాడాను, ఒక్కసారే చూశానండి. మొన్న మళ్ళీ భోజనానికి ఇన్వైట్ చేశారు, వెళ్ళామా. ఎంత అసలు అంటే
అంత ప్రేమగా చూసారా, నాకు ఎంత హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో ఆ రోజంతా వాళ్ళ ఇంట్లోనే టైం అయితే స్పెండ్ చేసాము. నేను ఒక వీడియో తీసుకుందాం అంటే మనకు కొత్త కొత్త కదండి, నేను అసలు చాలా షై ఫీల్ అవుతాను ఎక్కడైనా ఎవరింటికైనా వీడియోలు తీయాలన్నా ఏదైనా కూడా. ఈ శారీ అయితే వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకుందాము అనుకుంటున్నాను. చాలా ప్రేమగా మాట్లాడారు. అంటే వాళ్ళకి నేను నా మాటలు నచ్చాయి, వాళ్ళకి నాకు వాళ్ళు అంతే నచ్చారు. సో షూర్గా వాళ్ళకి ఒక వీడియో కూడా పంపిస్తాను ఈ శారీ కట్టుకున్నాక. హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. వాళ్ళకి ఒక్కరే అబ్బాయి అంట. వాళ్ళ కోడల గురించి ఎంత బాగా చెప్పారు అండి. అంటే వాళ్ళు చాలా అప్డేటెడ్లో ఉన్నారు. అంటే ఇప్పుడు కోడళ్ళు అంటే కొంచెం ఎంతైనా ఇప్పుడు ఎవరికైనా అంటే చాలా తక్కువ మంది అండి మంచిగా చెప్పేది కోడళ్ళ గురించి. వాళ్ళైతే ఎంత బాగా చెప్పారో నాకు. అంటే మన బిహేవియర్ అక్కడే తెలిసిపోద్ది. మనము ఒకరిని ఎలా అంటే మన మైండ్ సెట్ ఏంటి, ఒకరి గురించి ఎలా మాట్లాడుతున్నాము ఏంటి అనేది. అత్తమ్మ ఏంటంటే స్నాక్స్ ఐటమ్స్, సున్నుండలు అవైతే పంపించారు. అవి కొన్ని తక్కువగా ఉన్నాయి చూసారు కదా. అప్పటికే మా హస్బెండ్ బాక్స్లో అయితే పెట్టాను కొన్ని గులాబ్ పూలు. ఈ స్నాక్స్ నేను అప్పటికే చెప్పాను, అత్తమ్మ ఇంట్లో ఎవ్వరు తినరు, పిల్లలకు కూడా నేను ఎక్కువ ఫ్రూట్సే పెడతానండి. వాళ్ళు స్నాక్స్ ఉంటే ఇలాంటి ఐటమ్స్ ఉంటే తింటారు తప్ప కావాలి అని ఏమి పెద్దగా అడగరు. అలా అడిగినా కూడా ఇక నేను కొన్ని మీకు తెలిసిందే కదా, ఒక పావు కేజీ పిండి అన్నీ ప్రిపేర్ అయితే చేస్తాను. ఇంకా నేను ఒక్కదాన్నే ఇంట్లో ఏం తింటాను చెప్పండి. పాపం మా హస్బెండ్ తినేవాళ్ళే, కానీ ఆ గొంతు నొప్పి ఇంకా తగ్గట్లేదండి. నేను ఇంకా బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేపిద్దామా అలా అని కూడా అనుకుంటున్నాను. ఇంకో 2 days చూసేసి ఆ బ్లడ్ టెస్ట్లకు కూడా శాంపిల్స్ అయితే ఇచ్చేస్తానండి. ఈ కాలంలో చెప్పలేం కదా, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా మనకి అంటే మన బాడీ అంత తట్టుకోవట్లేదు. కొన్ని పికిల్స్ కూడా పంపించారు. అత్తమ్మ ఎంతైనా అండి, అంటే మా అత్తమ్మ కూడా అండి ఎవరితో నేను ఇప్పుడు మనతోని ఇలా ఉంటారు, కానీ మేము లేనప్పుడు కూడా మా గురించి చాలా బాగా చెప్తారు. ప్రతి చిన్న ఐటెం కూడా ఇంకా చాలా ఐటమ్స్ ప్యాక్ చేస్తానని చెప్పారు. మా హస్బెండ్ అప్పటికే వద్దమ్మ తీసుకెళ్ళడం కష్టమైపోద్ది కదా, మళ్ళీ బస్సు ఎక్కాలి, దిగాలి, నడవాలి, ఇదంతా కష్టమైపోద్దమ్మా వద్దు అని చెప్పారు. ఈ ఐటమ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా మా చిన్నబాబు లేచేసి ఈ టాయ్తో ఆడుకుంటున్నాడండి. ఈ టాయ్ మీకు ఎవరికైనా కావాలంటే కింద ట్యాగ్ చేస్తానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి వాటర్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం కదా. నేను ఆల్మోస్ట్ ఒక 15-20 days అయింది అనుకుంటా కొనేసి. మంచిగా పిల్లలైతే అంటే క్వాలిటీ బాగుంది. అందులో మనకు ఆ వాటర్ ఎలా వస్తుంది అంటే అందులో సెల్స్ ఉంటాయండి. మనం ఆ సెల్స్ వేసుకొని ఇంకా అందులో వాటర్ పోసేసి మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. పిల్లలకి బెస్ట్ అండి. మీ పిల్లలు ఫుడ్ సరిగ్గా ఫుడ్ తినేటప్పుడు మారం చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి వాటర్ టాయ్ ఒకటి పెట్టేసి ఫుడ్ తినిపించారనుకోండి, ఫుడ్ కూడా మంచిగా తింటారు. బెటర్ క్వాలిటీ అయితే బాగుందండి. పిల్లలకి యూజ్ అవుతుంది. కొద్దిసేపు ఒక 1/2 hour అయినా ఎంగేజ్ అవుతారు. నేను ఈ టాయ్ అయితే ఇన్స్టాగ్రామ్లో అంటే చాలా మెంబర్స్ కొన్నారు. అంటే వాళ్ళు ఎక్కడ తీసుకున్నారో ఏంటో, నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. బాగుంది క్వాలిటీ అయితే. ఇంకా కొన్ని బట్టలు ఆరేసేటివి ఉంటే ఆ పనులు అయితే చేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వంట చేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు 5:30 ఆ టైంకే తినేస్తారండి. 6:30 ఆ టైంకి పడుకోబెట్టేస్తాను. ఇంకా వాళ్ళ డాడీ వచ్చే వరకే పడుకోబెట్టేస్తాను. ఇంకా ఇవాళ మా హస్బెండ్ కూడా త్వరగా వచ్చేస్తాను ఆఫీస్ నుంచి, అన్ఈజీగా ఉంది అని చెప్పారు. సరే అనేసి వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. నేను మోస్ట్లీ అండి 90% ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సపరేట్ కుకింగ్ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే ఈవినింగ్కి మా హస్బెండ్ వచ్చే టైంకి మంచిగా కొంచెం వేడిగా ఉందనుకోండి బాగుంటుంది కదా. అందుకే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. ఒక వీక్లో ఒక 3-4 times అయినా నేను వెజిటేబుల్ రైస్ అయితే చేస్తానండి. పిల్లలకి బెటర్, ఇంకా వాళ్ళు తినేదే మేము తింటాం కాబట్టి కొంచెం చప్పగానే చేస్తాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇష్టంగా తింటారు. కొంచెం పొటాటో క్వాంటిటీ ఎక్కువగా వేస్తాను. అన్నీ కూడా ఒక క్యారెట్, ఒక టమాటాలో తీసుకుంటే పొటాటోలు మాత్రం 2 వేస్తాను. ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. అసలు బాడీ మాత్రం ఒక లెవెల్లో నీరసంగా ఉందండి నాకైతే. అసలు ఇలా అంటే మంచిగా పడుకుంటూ పోతాను అలా అనిపించింది. అంటే నాకు ఆఫ్టర్నూన్ పడుకోవాలంటే భయం అండి. మెయిన్ ఏంటంటే ఆఫ్టర్నూన్ కొద్దిసేపు పిల్లలు పడుకున్నప్పుడు కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే అలవాటు అయిపోతుందేమో, ఆఫ్టర్నూన్ పడుకోవడం కూడా మంచిది కాదు కదా హెల్త్గా అనేసి అస్సలు పడుకోను. 99% పడుకోనండి. ఇంకా పడుకున్నాను 1% అంటే నాకు హెల్త్ బాగాలేదు, సిక్ అయిపోయాను అన్నట్టే. పిల్లలిద్దరూ కూడా కొట్టుకోవడము, ఆడుకోవడము, నన్ను సతాయించడము ఇదే జరుగుతుంది. ఈ ఇంటికి వచ్చినాక బయటికి తీసుకెళ్ళడం ప్లే ఏరియాకి అది తగ్గిపోయిందండి. ముందున్న హౌస్ దగ్గర అయితే మంచిగా బయటికి తీసుకెళ్ళడం అలా ఉండేది. ఇంక ఇంట్లో అయితే నాకు అంత కుదరట్లేదు పిల్లల్ని తీసుకెళ్ళడము. అండ్ చాలా వీడియోస్ కూడా ఎడిటింగ్లో ఉండిపోయాయి.
ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి కొన్ని ప్రమోషన్ వీడియోస్ అవి ఉంటాయి కదా, ఇంకా అవి ఏవి ఎడిట్ చేయలేదండి. మీకు చెప్తే నంబరు ప్రమోషన్స్ చేయడం మీరు అంటే చూసినంత ఈజీగా ఉండదు, మల్టిపుల్ చేంజెస్ ఉంటాయి. అండ్ వాళ్ళు చెప్పినట్టే చేయాలి. ఇప్పుడు మనకి నచ్చినట్టు వీడియో ఉండదండి. బ్రాండ్ వాళ్ళు మనకి ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ ప్రకారమే మనమైతే వీడియోస్ చేయాలి. దాంట్లో మళ్ళీ మల్టిపుల్ చేంజెస్ చెప్తారు. ఇంకా నేను ఎక్కువగా లాంగ్ వీడియోస్ ఇప్పుడు ఇక్కడికి బయటికి వెళ్ళాను కాబట్టి ఇన్ని లాంగ్ వీడియోస్ పెట్టాను, కానీ నార్మల్గా అంత లాంగ్ వీడియోస్ కూడా పెట్టాను కదా. సరేలే, ఇంకా మనకి ప్రమోషన్స్ వచ్చినప్పుడు చేస్తే. అండ్ అవి కూడా ఏంటంటే ఈ హెయిర్ స్ప్రేలు మనకి నార్మల్గా ఇలాంటివే కదా. అండ్ నేను బ్రాండ్ కూడా చెక్ చేసుకుంటానండి, కొంచెము ఫేమస్ మంచి బ్రాండ్ అయితేనే వీడియో చేయడానికి ఓకే చెప్తాను. అలా అనేది చాలా చాలా అంటే డిఫరెంట్ ప్రమోషన్స్ వస్తాయండి యూట్యూబర్స్కి. కొంతమంది చేస్తారు, ఇంకా నేనైతే అలాంటివి ఏమీ పెట్టుకోను. ఏవైనా ఇలాంటి బ్యూటీ కంటెంట్, నాకు ఎక్కువగా బ్యూటీ కంటెంట్ గురించే వస్తాయిలేండి, అవే చేస్తూ ఉంటాను. ఇంకా అవన్నీ ఎడిటింగ్ అవన్నీ ఫినిష్ చేయాలి కూర్చొని. ఇంకా నైట్ ఎప్పుడో చేస్తాను. ఎప్పుడైనా అండి మనం ఎక్కువ కష్టపడితే ఒక్కొక్కటే అనిపిస్తుంది. ఎక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ కష్టపడితే తక్కువ డబ్బులు వస్తాయండి. యూట్యూబ్ కూడా అంతే, మనం చేసే కొద్దీ మనము ఎక్కువ కష్టపడి మంచిగా వీడియోలు చేసామనుకోండి మంచిగా మనీ వస్తాయి. లైట్ తీసుకున్నాము, నాకు ఇంతే కావాలి అనుకుంటే ఇంతే. ఏ పనిలోనైనా అంతే. మా హస్బెండ్ కూడా నువ్వు ఎందుకు ఎక్కువ వర్క్ చేస్తావంటే ఆయన కూడా ఇదే చెప్తారు. మనకి మనీ ఇచ్చేది ఊరికే ఎవరు ఏది ఇవ్వరు కదా. అండ్ ఊరికే వచ్చిన మనీ కూడా ఉండదట అండి. కానీ మనీ సంపాదించడం ఎంత ఇంపార్టెంటో మనం ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. బెటర్ మీరు మంచిగా ఇన్వెస్ట్మెంట్ కూడా ప్లాన్స్ చేసుకుంటూ ఉండండి. అన్నిట్లలో ఇన్వెస్ట్ చేయండి. ఒకే ఐటెంలో అంటే రియల్ ఎస్టేట్ ఒకటే కాకుండా కొంచెము స్టాక్ మార్కెట్లు అనేసి గోల్డ్ అండ్ ఇలా మల్టిపుల్ వేస్లో ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నారనుకోండి, ఒకటి కాకపోయినా ఒకటైనా ఇంప్రూవ్ అవుతుంది. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మగ్గాక అందులో 1కి 2 వాటర్ వేస్తాను నేనైతే. కుక్కర్ అయితే అంటే మనం నార్మల్ ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటే 1కి 1.5 సరిపోతుందంట. బట్ మా పిల్లలు కొంచెం సాఫ్ట్గా తింటారు కదా, అందుకే నేనైతే 2 వేస్తానండి. మీరు ఎప్పుడైనా 1.5 సరిపోద్దండి, ఎందుకంటే కుక్కర్ కదా కొంచెం మెత్తగా వచ్చేస్తుంది. అంటే కొంతమందికి నా వీడియో చూసే కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు అంటే నార్మల్గా రైస్ చేసినప్పుడు ఎంత వాటర్ వేస్తారు ఇలాంటి చిన్న అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. 5:30 ఆ టైంకే ఇవాళ ఫుడ్ అయితే తినిపించేశాను. ఇలా వెజిటేబుల్ రైస్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా నేను దీంట్లోకి అయితే పెరుగు రైతా అయితే ప్రిపేర్ చేస్తాను. అది పెట్టుకొని అయితే ఇలా డిన్నర్ అయితే సింపుల్గా ఫినిష్ చేశాను. పిల్లలు చూశారు కదా, ఇంకా వాళ్ళకి అంటే అప్పుడప్పుడు స్క్రీన్ ఇస్తానండి కొద్ది టైం, అంటే రోజులో మా అయితే ఒక హాఫ్ అన్ అవర్ చూస్తారు అంతే. ఒక ఆఫ్టర్నూన్ టైంలో ఒక 10-15 మినిట్స్ మోస్ట్లీ, అండ్ ఈవినింగ్ 10 to 15 మినిట్స్ అంతే. ఎక్కువ స్క్రీన్ టైం కూడా ఇవ్వను. అది కూడా ఫోన్ అడుగుతున్నారండి, ఇంకా ఫోన్ తీసేసి టీవీ పెట్టేస్తాను. మా పెద్ద పాపకి అప్పటికే నిద్ర వచ్చేస్తుంది. అమ్మ నేను పడుకుంటానమ్మా అన్నాడు. ఫుడ్ తినేసి కొద్దిసేపు ఆడిపిచ్చేసి పడుకునేటప్పుడు కొంచెం హాట్ వాటర్ తాగిపిచ్చి పడుకోబెడతానండి. పిల్లలకి ఇలాంటి చిన్న బేసిక్స్ మీరు కూడా అండి మధ్యాహ్నం పడుకోబెట్టకుండా ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ త్వరగా పడుకుంటూ అండ్ ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళు త్వరగానే వచ్చేసారు. ఆయన కూడా ఫుడ్ తినేసి ఋషికి హోంవర్క్ రాశాడు కదా, రాయమంటే ఎన్ని పేజీలైనా రాస్తాడండి. ఇంకా అవి చదివడం అవైతే చెప్తున్నారు. ఎంత ఓపిక ఉంటుందో మా ఆయనకైతే. నేను పిల్లల చదువు విషయంలో అది అంటే ఫోకస్ పెడతాను, కానీ మా హస్బెండ్ అయితే ప్రతి డెప్త్గా మంచిగా చదివిపిస్తారు. ఆయననేమో ఇంకా పిల్లలకైతే చదివిపిస్తున్నారు. ఇదండి ఈరోజు వ్లాగు. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. ఇంకా తర్వాత కూడా పెద్దగా ఎక్కువగా ఏం షూట్ చేయలేదు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తింట్లో నేను కిచెన్ ఎలా సర్దుకోవాలి అవి అనేది నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు షేర్ చేస్తాను. సో మీకు తెలిసేవి కొన్ని కూడా నాకు షేర్ చేద్దును. మళ్ళీ ఆ వ్లాగ్స్లో అయితే కలుద్దాము. ఇక్కడ నుంచి అయితే ఒక 2-3 డేస్కి ఒక వ్లాగ్ పెట్టడానికైనా ట్రై చేస్తానండి, షూట్ చేస్తాను షూర్గా. థ్యాంక్ యూ సో మచ్ మీ పాజిటివిటీకి అండ్ మీ వీడియో మీ కామెంట్స్కి అండ్ మీ లవ్కి అన్నిటికీ కూడా. నా వీడియో నచ్చితే ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం.